డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక పేద మధ్యతరగతి కుటుంబం యొక్క కళ అని చెప్పవచ్చు. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కేటాయించలేదు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను కేటాయించే సమయంలో గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. అర్హత లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పచ్చు. అంబేద్కర్ జీతేందర్ నగర్ కాలనీ వాసులు డబుల్ బెడ్రూమ్ల యొక్క గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. వారికి అంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కాకుండా అర్హులు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటూ వీళ్ళు ఇక్కడ ఆందోళన చెందుతున్నారని చెప్పచ్చు. అసలు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం ఇక్కడ కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రాలేదు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, మీకు ఎందుకు రాలేదు? మీ అర్హతలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తున్నారని అంటున్నారు కదా, చెప్పండి. మేము స్థానికంగా 30 సంవత్సరాలకు వెళ్ళి ఏషియన్ మాల్ కాడ జితేందర్ కట్ట మీద మేము బ్రతికినామండి. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి స్థానికంగా గుడిసెలు మొత్తం తీసేసినప్పుడు స్థానికంగా కొందరు కిరాయి పోయినారు, కొందరు గుడిసెలు వేసుకున్నారు. దానివల్ల మేము కొంతమంది కిరాయి పోవడం జరిగింది, కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. వర్షాలు రావడం వల్ల, వరదలు రావడం వల్ల కొట్టుకుపోయినాయి, ఆ ఇల్లు కొన్ని కూలిపోయినాయి. దానివల్ల పేర్లు జిమ్మక్కులు చేసి కొంత వ్యక్తులు, నాయకులు కాదు, రాజకీయ నాయకులు కాదు, వేరే బయట నుంచి ఎవరు చేయలేదు, ఇక్కడున్న స్థానిక వ్యక్తులు కలిసి కొందరు పేర్లు వాళ్ళ లాభసాటింగ్ కోసం వేరే బయట పేర్లు తెచ్చి పెట్టి వాళ్ళ లాభాల కోసం వాళ్ళ జీవితాలను పెంపొంచుకోవడానికి, వాళ్ళ జీవితాలతో సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలు సుఖంగా బ్రతకడం కోసం దొంగ పేర్లు తెచ్చుకొని పెట్టుకొని ఈ ఆటి రోజున కొత్త లిస్టుల పేర్లు పెట్టి సర్వే రేపనంగా కూడా లిస్ట్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిన అధికారులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. దానివల్ల మాకు వచ్చిన నష్టాన్ని మేము ఎంఆర్ఓ వారికి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని మా స్థానికుల పేర్లు మాకు రావాలి, గత 30 సంవత్సరాలకి వెళ్ళి ఉన్న వాసులకే రావాలి, బయట వాసులకు రావద్దు. దయచేసి మా పొట్టల మీద, మా జీవితాల మీద కొట్టకండి, మాకు అన్యాయం జరగొద్దని కోరుకుంటూ మీ అందరికీ వందనాలండి. అధికారులు ఏమంటున్నారు మరి? మీరు వెళ్ళి మా లిస్టులో రాలేదు, వేరే వాళ్ళ పేర్లు వచ్చాయంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? అధికారులు ఏమంటారు, బాబు మేము సర్వే చేసినాము, సర్వే చేసినాక నీ పేరు లేదు, నువ్వు ఆడిపోయినావు ఈడిపోయినా అబద్ధాలు చెప్పుకుంటూ మీ పేరు మేమేం తీస్తాం, నీ పేరు లిస్టులు ఉంటే వస్తుంది కదా అనే మాట తీరు ధోరణితోని మమ్మల్ని దూరం కొడుతూ పోలీసులతో, అధికారులతోటి పోలీస్ డిపార్ట్మెంట్ని పిలిపించి వీళ్ళు ఇక్కడ దించే జీబెక్కి జీబ్లో కూర్చుండబెట్టు, వీళ్ళని బయటకు రాకుండా చేయి, విచ్చలవిడిగా చేస్తాను, వీళ్ళు రౌడీజం చేస్తాను అనుకుంటా గుడిసెల కాడ దిగుతా, గుడిసెల కాడ దిగకుండా నా గుడిసె వేసుకొని ఇస్తే పక్క పంటలకు గుడిసె కూలగొట్టి ఆ గుడిసె స్థానంలో ఇంకోలం పెట్టి ఫోటోలు దించిన వ్యక్తులు కూడా ఉన్నారు. పేర్లు మాకు అవసరం లేదు, మాకు న్యాయం జరగాలి, మా కుటుంబాలకు మాకు న్యాయం జరగాలి. చేసుకుంటే బతకరు, ఇళ్ళల్లో పని చేసుకు కూలి పని చేసుకుంటాం, ఒక్కొక్కరు పని చేసుకుంటే కూటు గడిచే వాళ్ళం. అట్లాంటి వారికి ఈ రోజున అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఇంత దూరం రావడానికి కారణం. అంటే దాదాపుగా ఎంతమంది పేర్లు లిస్టులో రాలేదు? దాదాపుగా కనీసానికి 50-60 పేర్లు రాలేదండి. 50-60 మంది పేర్లు రాలేదు. స్థానికులు అయ్యండి. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు అన్నారు స్థానికుల ఎంక్వైరీ అయింది, ఎంక్వైరీని బట్టి మేము ఇస్తాము, ఒక్కో ఇంట 4 ఉంటే 5 ఉంటే మేము స్థానికంగా ఉన్న వారికి ఇస్తాము, గుడిసెలు ఉన్న వారికి ఇస్తాము, ఇంటి నెంబర్లు ఉన్న వారికి, కరెంట్ రెంట్లో పోయిన వాళ్ళకు కూడా ఇస్తామని సర్వే చేసిండు. కానీ సర్వే చేసేటప్పుడు గుడిసెల వరకు ఖచ్చితంగా సర్వే చేసిండు, రెంట్లో వరకు ఎక్కడెక్కడో తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళలో కూర్చుండబెట్టి అధికారులను కూర్చుండబెట్టుకొని గంటలు టీలు కాఫీ లాగించుకుంటా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటేనే మామూలు మోసాలు చేసిండు. మేము కొంతమంది కిరాయి పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో పోయి చూస్తే ఎక్కడో నుంచి ఎక్కడో ఛత్తీస్గఢ్, మల్లంపల్లి, రెడ్డిపురము వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి గంగదేవరపల్లి 2 రాష్ట్రాలకు ఆదర్శ గ్రామమైన ఆ గ్రామాలకి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ను 1000 రూపాయలకు కిరాయి ఇచ్చి ఆ ఇంటి ముందట ఫోటోలు దిగిండ్రు. అంటే మీ కాలనీ వాసులకు కాకుండా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు? వచ్చి ఫోటోలు దిగిపోయినారు. ఇంకా ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఇవ్వద్దని మా కోరిక. మే 1వ తారీఖు జరిగిన సర్వే మొత్తం శూన్యమే, మొత్తం రద్దు చేయాలి. దానివల్ల మా కుటుంబాలకు నష్టం జరుగుతుంది, ఒక్కరికి కాదు 50-60 కుటుంబాలకు నష్టం పోతుంది. ఒక్కొక్కరు చిన్న పిల్లలు, గా పాపను చూడండి, గా పాప ఇట్రామ్మా ఇట్రా, గా పాప చూడండి, ఒక చిన్న పిల్లని వేసుకొని కూడా గుడిసెలలో బతికిన వాళ్ళకు వీళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. బయట పేర్లు తెచ్చుకున్న పేర్లు ఎవరు ఎన్ని వేల పైసలు తీసుకున్నా మాకు అవసరం లేదు, మాకు స్థానికులకు మాకు న్యాయం జరగాలి. మేము ఆడ ఉన్న వాళ్ళకి మాకు కంపల్సరీ ఇంట్లో రావాలి.
మేము ఆడ పుట్టినాం చిన్న పిల్లల కానీ మేము ఆడున్నాం సార్లు మిశ్ర ఇల్లు కూల కొట్టిన కాండి మేము పాములలో తెల్లలో పండుకున్నాం మా చిన్న పిల్లలం మేము అప్పుడు మాకు మొదటి నుండి మాకు ఆడున్న వాళ్ళకి మాకు కంపల్సరీ రావాలి అదే మేము కోరేది. మేము ఇక్కడ గుడిసెల్లో ఉన్నప్పుడు వరదలు వర్షాలు బాగా కొట్టినప్పుడు మేము ఇండ్లన్నీ గుడిసెలన్నీ మునిగిపోతున్నాయని కూలిపోతున్నాయని మేము రెంట్కుంటే మాకు సర్వేకు కూడా రాలేదు. ఈ సర్వే స్టార్ట్ అయిన కానుండి అసలు రూమ్ రెంట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరికి వస్తామని చెప్పారు, రాలేదు. మాకు అసలు వచ్చినా కూడా లిస్టులలో పేర్లున్నా కూడా లేవని చెప్తున్నారు. అందులోటి మేము ఎట్లా బతకాలి, మేము కూలి చేసుకొని బ్రతికే వాళ్ళము. మాకు జాబులు కూడా లేవు, గవర్నమెంట్ జాబులు ఏం లేవు, కూలి చేసుకొని బతికే వాళ్ళం మేము ఉండబట్టి ఇప్పుడు 2016 నుండి 15 నుండి ఎప్పటి నుంచో ఉంటున్నాము. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, రెంట్కే ఉంటున్నాము. అయినా కానీ మా దగ్గరికి రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. మాకు న్యాయం తీర్చాలి, మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చూడాలి, న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మరి విన్నారు కదా. ఈ మరికొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఉన్న గుడిసెవాసులు అయితే చెప్తున్నారు. అసలు లబ్ధిదారులకు అయితే ఇవ్వడం లేదు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి లేకుంటే పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి పక్క ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఫోటోలు దిగి వెళ్తున్నారని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నా పేరు కల్పన. నేను ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఉన్నా. 2015 డిసెంబర్ 10 తారీఖు వాకాటి కరుణ మేడం గారు వచ్చి ప్లేస్ వేకేట్ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి వినయ్ భాస్కర్ హయాంలో, తెలంగాణ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ హయాంలో మమ్మల్ని వేకేట్ చేయించడం జరిగింది. సర్లే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మనము మంచిగా బ్రతకచ్చు కదా అని అనుకొని ఆశపడి మేము చెప్పినట్టు వినయ్ భాస్కర్ సార్ చెప్పినట్టు, వాకాటి కరుణ మేడం గారు అప్పటి కలెక్టర్ గారు చెప్పినట్టు డిసెంబర్ 10 తారీఖు సాయిబాబా టెంపుల్, ఏషియన్ మాల్ ప్రక్కన సాయిబాబా టెంపుల్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆమె మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు లబ్ధిదారులకు అందరికీ ఇల్లు వచ్చేటట్టు మేము చూస్తామని చెప్పి మాట్లాడడం జరిగిన తర్వాత మేము ఇప్పుడు రెంట్కు ఉండాలంటే మేము నిరుపేద వ్యక్తులం కదా, ఇక్కడ గుడిసెలు వేసుకుంటామని కొంతమంది కూడా ఆఫీస్ స్థలాన్ని అడిగితే కూడా ఆఫీస్ స్థలం కొంచెం ఉంటే ఇస్తే అక్కడ కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. అంతమందికి మాత్రం ఆ ప్లేస్ సరిపోకపోతే ఎంతమంది ఎక్కడికి వేకేట్కి అయ్యి వెళ్ళినా రెంట్కి ఎక్కడున్నా కూడా రెంట్కున్న వాళ్ళకు కూడా మేము ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది, మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి అప్పటి మేడం వాకాటి కరుణ గారు కలెక్టర్ చెప్పిన తర్వాత సరే ఇక్కడ నీళ్ళ కరువు కూడా ఉన్నది కదా, ఇండ్లు కట్టించే వరకు ఎక్కడైనా కిరాయికైనా ఉందాం, మనకి వెళ్ళలేని పరిస్థితులైనా కిరాయికైనా ఉందాం అని చెప్పి మేము కొంతమంది మీ మల్లికాంబ మనోవికాస కేంద్రం దగ్గర శ్రీనివాస్ కాలనీలో కిరాయికి ఉన్న తర్వాత ఇక్కడ కొంతమంది గుడిసెలు వేసుకొని స్థానికంగా ఇక్కడ కొందరు ఉన్నారు, కొంతమంది అక్కడికి కిరాయిలకు వెళ్ళిపోయిన తర్వాత అది కూడా కలెక్టర్ నేను మరీ చెప్తున్నా సార్, అబ్జర్వ్ చేయండి, కొంచెం నోటీస్ చేయండి. మేడం గారు చెప్పిన వాంగ్మూలాన్ని తీసుకొనే మేము కిరాయిలకు వెళ్ళడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులు రావడం, ఇక్కడ ఎంక్వైరీలు చేయడం, ఇక్కడ ఉన్న గుడిసెవాసులకే ఇండ్లు అని అనడం, ఈ మధ్యలో లిస్టులు చేతులు మారడము, ఇలాంటివి చాలా 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 ఇయర్లీ కొత్త మార్పులు జరుగుతూనే ఉంటాయి. మేమందరం మా తరపున పెద్ద మనుషులు ఉన్నారు, మాకు తప్పకుండా న్యాయం చేస్తారు. మేము స్థానికంగా ఇక్కడ ఉన్నాం, లిస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంతమంది ఉంటే 270 మంది 300 మంది కుటుంబాల దాకా ఉంటే మాకు ఒక 65 పట్టాలు, జితేందర్ సింగ్ నగర్ కాలనీకి 65, అంబేద్కర్ కాలనీకి 60 పట్టాలు, 120 చొప్పున పట్టాలు మాత్రమే చేసిండ్రు. ఇదేంది అని అడిగితే కొందరికి పోస్టులలో వస్తాయి, కొందరికి ఎంఆర్ఓ ఆఫీసులకు వస్తాయి అని చెప్తే మేము అది కూడా నమ్మినాక మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద మనసులో చెప్పుకోండి. అయ్యో మాకు లెటర్లు రాలే, మరి ఏం రాలే, ప్రాసెసింగ్ లెటర్స్ కొంతమందికే వచ్చినాయి, కొంతమందికి రాలే అని మేము అడుగుతూనే ఉన్నాం. మీ పెద్ద మనుషులతో లిస్టులు రాసిచ్చి పంపండి, అన్నీ అవుతాయి అని గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా మేము మా పెద్ద మనుషులు ఉన్నారు అని నమ్మినాం. ప్రభుత్వాలు మాకు అన్యాయం చేయి, ఏ ప్రభుత్వం అయితేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, మాకు ఎవరు అన్యాయం చేయరు. మేము స్థానికంగా ఇక్కడ ఉండి 30 సంవత్సరాల నుండి కరెంటు మీటర్లు లేనప్పటి నుంచి గుడ్డి దీపాలు పెట్టుకొని గుడులలో చదువుకొని బతికిన రోజులు ఉన్నాయి. మాకు అన్యాయం అయితే జరగదు అని నమ్ముకుంటూనే వచ్చినాం. మా పెద్ద మనుషులు కూడా మాకు సపోర్ట్ చేయలేదని అంటలేము,
కొంతకాలంగా మరి ఏం మార్పులు జరిగినాయో మాకు తెలియదు. నిన్నగాక మొన్న ఎంక్వైరీకి వచ్చిండ్రు, L2 ఎంక్వైరీ, L1 ఎంక్వైరీ అని ఎంక్వైరీలకు వచ్చిండ్రు. ఆ రోజు వరకు కూడా మా పేర్లు వస్తాయి, ఎంక్వైరీ చేస్తారు అనుకొని మేము ఆశపడ్డ క్రమంలో ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతా అంటే మేము బిక్క మొహాలు వేసుకొని చూసినాం. మా ఇండ్ల ముందు ఎవరో ఇండ్ల ముందు వచ్చి కొత్త మీరు ఎక్కడమ్మా అంటే మా జితేందర్ సింగ్ నగర్ కాలనీ. అరే మరి మాది జితేందర్ సింగ్ నగర్ కాలనీ కదా, మరి మీరెప్పుడు కనపడలేదు అని అడిగితే మేము కూడా ఉన్నాం, మీకు తెలియదులే అని అనుకుంటా వెళ్ళిపోతారు అందరూ. మరి వాళ్ళు ఎట్లా వచ్చిండ్రో మాకు తెలియదు, కానీ ఇలాంటి వాటి వల్ల మేము నిజమైన లబ్ధిదారులను పక్కదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 1 గంట 2 గంటల వరకు ఎండలో పడిగాపులు కాసినాం. మాకు నిజమైన లబ్ధిదారులకు ఎంక్వైరీ జరుగుతుంది కావచ్చు అని ఆశతోని ఎదురు చూసిన క్రమంలో కూడా మాకు ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. ఎంక్వైరీలు ముగిసిపోయినాయి అని చెప్పి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. మేము ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం, నాయని రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాం. సార్ మరి ఇట్లా పొద్దున ఎంక్వైరీకి వచ్చిండ్రు, లిస్టులో మా పేర్లు లేవని చెప్పి వెళ్ళిపోయిండ్రు సార్ అని మేము మాట్లాడడం జరిగింది. అంతా మీరే అంతా మీ పెద్ద మనుషులు, ఇక్కడ మీరు స్థానికులని చెప్తే మీ పెద్ద మనుషులను తీసుకొని రాపోండి అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. లిస్టులు తయారు చేసింది మీరే కదా, మీ పెద్ద మనుషులే కదా, లిస్టులలో మీ పేర్లు ఎందుకు లేదు, ఇది చివరి ఫైనల్ అవకాశము, దీంట్లో మీ పేరు లేకుంటే లేనట్టే అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. లేనట్టే అని అంటే ఎట్లా సార్, మేము స్థానికంగా ఉన్నాం. దీపాలు లేని పరిస్థితుల నుంచి మేము దోమలకు, ఈగలకు, పాములకు, తేళ్లకు మేము తట్టుకొని సాయిబాబా గుడిలో పండుకున్న రోజులు ఉన్నాయి. వర్షాలకు మా ఇండ్లు కూలిపోయి మా ఇండ్లు కురుస్తా అంటే మేము సాయిబాబా గుడిలో పండుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి మేము 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్ల స్కామ్ అంతా వేరే అయిపోయింది. దయచేసి మాకు న్యాయం చేయాలి. ఎవరైతేనేమి, ఏ ప్రభుత్వం అయితేనేమి, వినయ్ భాస్కర్ ప్రభుత్వం అయితేనేమి, నాయని రాజేందర్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి, మా పెద్ద మనుషులు కూడా దీంట్లో చొరవ తీసుకొని మాకు నిజమైన లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి దీన్ని కాంట్రవర్సీగా కాకుండా నిజమైన ఎంక్వైరీ పెట్టి మా లబ్ధిదారులందరికీ, నిజమైన లబ్ధిదారులకు ముందు ఎంక్వైరీ చేసినాక మీరు ఎలాంటి అవకాశాలు ఉన్నా అవి తీసుకోండి, మాకు అవసరం లేదు. కానీ మేము నిజమైన లబ్ధిదారులకు మాకు న్యాయం జరగకుంటే ప్రాణం తీసుకునే పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళిపోతాము. ఎందుకంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నమ్ముకొని ఖాళీ చేసినాము అక్కడి నుంచి. అప్పుడున్న వినయ్ భాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని ఖాళీ చేయమని అంటే మేము ఖాళీ చేసినాం. ఇప్పుడు మా జీవితాలతోనే ఆడుకోవద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం పేరున అందరం. అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? అంటే లంచం ఎవరైనా తీసుకుంటున్నారా? డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రమే మొన్న 1st తారీఖు నాడు వచ్చి ఫోటోలు దిగిండ్రు. 1st తారీఖు నాడు దిగిన సర్వే మొత్తం డమ్మీ సర్వే. కేవలం ఇక్కడ గుడిసెలో ఉన్న వాళ్ళకి సర్వే చేసినా అది కరెక్ట్గా జరిగింది. తెల్లారి కిరాయికి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వే చేస్తామన్నారు. ఆ 1వ తారీఖు నాడు సర్వేకి వస్తామని వచ్చింది వాస్తవమే, సర్వే చేసింది వాస్తవమే. కానీ అందులో సర్వే చేసిన వాళ్ళ దాంట్లో ఏ ఒక్కరు కూడా 1వ తారీఖు సర్వేలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్థానికులు కాదు. ఫస్ట్ లిస్టు ప్రకారం చూస్తే 160 పేర్లు ఉన్నాయి, ఇవాళ 260 పేర్లు అయినాయి. ఇంకా అలా మా పేర్లు కలపలే. ఇంకా అంటే మావి కలుపుకుంటే 300 చిల్లర, అంటే ఒక 160 లిస్ట్ ఉన్నది. మళ్ళీ 160 పేర్లు ఎట్లా యాడ్ అయినాయి, 320 పేర్లు అయినట్టు దగ్గర ఎట్లా అయినాయి. మాకు మొన్న 1వ తారీఖు జరిగిన సర్వే రద్దు చేయాలి, డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడే ఇవ్వద్దు. మాకు సర్వే చేసినాకనే ఇవ్వాలి, అందరికి ఒకేసారి ఇవ్వాలి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళను అన్యాయం అని అంటలేము, కాకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ 1వ తారీఖు జరిగిన సర్వేను రీసర్వే చేయాలి. మేము ఆ రోజు మాట్లాడినాం కూడా, నువ్వు ఎక్కడా, నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే పక్కగల్లే అనుకుంటే వెళ్ళిపోయింది ఆమె. మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు అన్నీ ఉన్నారు, మరి ఇదేదో మిస్టేక్ ఉన్నదని కూడా ఆగలే. గవర్నమెంట్ జాబ్లలోకి వచ్చినాయి, ఒక్కొక్క ఇంట్లో 5గురికి వచ్చినాయి. పెద్ద ముఖ్యమైన వాళ్ళందరికీ ఇళ్ళకి, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకి అందరికీ వచ్చినాయి. నిజమైన వాళ్ళకి ఎవరికి రాలి, అంతే అండి. మాకు రావాలి. ఆ 1వ తారీఖు సర్వే ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీసర్వే చేయాలి. ఓకే, ఒకవేళ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీసర్వే చేయకుండా మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామంటే గిదే ధర్నాలు చేయాలి, గిదే చేయాలి, లేకుండా మేము చావాలి అంతే. గిదే ఆ ఓపెనింగ్ చేసిన రోజు అందరం కలిసిపోయి అనేసత్తాం, చరిత్ర నిలబడుతుంది. ఓకే, సో మరి విన్నారు కదా, దాదాపుగా 60 కుటుంబాలకు కూడా ఇక్కడ అన్యాయం జరిగినట్టయితే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. వీళ్ళకి అంటే వీళ్ళ కుటుంబం 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి, అంటే పక్క ఊర్లో వాళ్ళకి వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా ఒకే కుటుంబానికి 5 ఇండ్లను కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని అధికారులు మోసం చేస్తున్నారు, సర్వే మొత్తం తప్పు జరిగిందని కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి ఇవ్వకుండా వేరే ఎవరికో ఇళ్లను కేటాయిస్తున్నారని ఇక్కడ ఉన్న జితేందర్ నగర్ కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.